ఓకే గైస్. సో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ ఈవినింగ్ అందరికి. ఈరోజు డే 47 జావాలో డే 48 జావాలో ప్యాకేజెస్ అండ్ మెథడ్స్కి వెళ్దాం. ఓకే, లెట్స్ క్రియేట్ డూప్లికేట్ అండ్ డౌన్లోడ్ ద మెటీరియల్. Chainac 360 GSR is the password, you know already. Okay, fine. So let's open IntelliJ for execution or even VS Code. Anything is fine. We know that, right? So we will create new package as day 48. Okay, fine. Right. So దాన్ని అట్లా వదిలేసేయండి. సో బేసికల్లీ ప్యాకేజెస్ అంటే ఏంటి? సో ప్యాకేజెస్ ఇస్ ఎ కంటైనర్, ఒక బకెట్. ఆ బకెట్ నిండా మీరు బట్టలు వేసారు. సో ఇప్పుడు ఆ బకెట్ ఒకటి తీసుకోండి. ఒక బకెట్ వచ్చి లాంగ్ బకెట్, దాంట్లో స్ట్రింగ్ క్లాస్ దాంట్లోనే ఉంటది. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని రాసే సిస్టమ్ లాంగ్లోనే ఉంటుంది. సో జావా డాట్ లాంగ్ అనేది ఇన్బిల్ట్ మీరు ఇవ్వబల్లే. ఇప్పుడు మీరు ఏదైనా క్లాస్ తీసుకోండి, అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉంది ఇక్కడ మీరు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని రాశారు. ఇక్కడ జావా డాట్ లాంగ్ అనేది ఎక్కడైనా ఇంపోర్ట్ చేస్తున్నారా? చేయలా. గాట్ ఇట్. కానీ ఇది ఎలా యూజ్ చేస్తుంది? బై డిఫాల్ట్ చూడండి, దాన్ని కంట్రోల్+ క్లిక్ చేస్తే అది ఏ ప్యాకేజ్లో ఉంది? లాంగ్ ప్యాకేజ్లో ఉంది. అర్థమైందా? అవన్నీ మీకు తెలుస్తాయి, నేను చూపిస్తా. లాంగ్ ప్యాకేజ్లో ఉంది సిస్టమ్ అనే క్లాస్. కానీ మీరు ఏనాడన్నా ఇంపోర్ట్ చేసారా? లాంగ్ అనేది బై డిఫాల్ట్ మనం ఇంపోర్ట్ చేయబడలేదు. జావా ఆటోమేటిక్‌గా కన్సిడర్ చేస్తది. అంటే క్లాసెస్‌లో డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ ఎలా ఉంటదో అలానే. అర్థమైంది కదా? సో ఇప్పుడు చూడండి, ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి. మన జావా 21 జేడీకే ఇన్‌స్టాల్ చేసున్నాం కదా, చూడండి లాంగ్ ప్యాకేజ్‌కెళ్ళండి. జావా డాట్ లాంగ్ కిందకెళ్ళండి. మనకి యాక్చువల్లీ ఇక్కడ కనిపిస్తది. కంపైలర్ కొన్ని కనిపిస్తాయి మనకి, కొన్ని కనిపించవు. సెక్యూరిటీ SQL. ఓకే, సో ఇంకేదైనా ఆపర్చునిటీ ఉందో చూద్దాం. సి ప్రోగ్రామ్ ఫైల్స్‌కి వెళ్దాం, జావాకి వెళ్దాం, జేడీకి వెళ్దాం, బిన్‌కి వెళ్దాం. బిన్ కాదు, ఎక్కడి నుంచో మనం మామూలుగా అయితే చూడొచ్చు క్లాసెస్. ఏదో ఒక సిట్యుయేషన్‌లో మనం చూడొచ్చనమాట. నేనెప్పుడో ఒకసారి చూస్తున్నా ఇప్పుడేమన్నా పాసిబిలిటీ ఉందా లేదా. అంటే ఇక్కడి నుంచి చూడొచ్చో అని అర్థం అనమాట. యాక్చువల్‌గా ఇక్కడుంది గదా, ఇక్కడ మనం చూడొచ్చు. చూద్దాం, జేడీకేలో లాంగ్ అనేది ఎంటర్ చేస్తాం. ఐటమ్స్ మనకి లిబ్‌లో గాని ఎక్కడో ఉంటదనమాట. అంటే అప్పట్లో చూసేవాళ్ళమి. ఇప్పుడేమన్నా ప్యాకేజెస్ మారాయేమో. నేను 2019లో, 18లో చూసినప్పుడు ఉండేవి. ఇప్పుడేమన్నా చేంజ్ అవ్వడం వల్ల గూడా మనకు కనిపించకపోవచ్చు. ఓకే, దట్ ఈస్ ఫైన్. వదిలేయండి. మామూలుగా అయితే కనిపిస్తది. సరే. సో మళ్ళా జావా డాట్ యుటిల్ అని ఉంది. యుటిల్ ప్యాకేజ్‌లో మనకి అరే లిస్ట్ అని, హాష్ మ్యాప్ అని, డేట్, కలెక్షన్స్ అని కొన్నుంటాయి. ఐఓలో మనం నిన్న చూసాం గదా, ఐఓలో ఫైల్ స్ట్రీము, బఫర్ రీడరు, ఫైల్ రైటర్ అన్నీ ఐఓలో ఉంటాయి. ఎన్ అంటే నెట్వర్క్ ఐఓ ఆపరేషన్స్, నాన్ బ్లాకింగ్. జావా డాట్ నెట్ అంటే ఐపీ అడ్రెస్ కనెక్షన్, వాటన్నిటిని తీసుకోవడానికి నెట్ ప్యాకేజ్ అనమాట. ఎస్‌క్యూఎల్ డేటాబేస్ కనెక్షన్స్, మ్యాథమెటిక్ కాలిక్యులేషన్, టెక్స్ట్, డేట్ ఫార్మాట్, టైమ్ ఫార్మాట్స్, టైము, లోకల్ డేట్ టైమ్ డ్యూరేషను, స్వింగ్ అంటే గ్రాఫిక్స్ అనమాట. ఇవన్నీ ప్యాకేజెస్ అనమాట మనం మాక్సిమం వాడేవి. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే నేనొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది క్లోజ్ చేసేయండి. ఓకే, అర్థమెటిక్. డే 48లో ఐ విల్ క్రియేట్ ఎ క్లాస్. ఏంటి? ప్యాకేజెస్ ఎగ్జాంపుల్. ఓకే, క్రియేట్ చేశానా? చూడండి, మీకు బై డిఫాల్ట్ ప్యాకేజ్ 48 అని పడింది. డే 48 అంటే డే 48 ఈస్ ద ప్యాకేజ్. దాంట్లో ప్యాకేజెస్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ ఉంది. సో ఇక్కడ ఏందంటే
ప్యాకేజ్ ఈస్ ఏ కంటైనర్ ఆర్ which will have classes and interfaces or anything, classes and interface, so that we can able to reuse it, so that we can reuse it across ఆ అప్లికేషన్. అర్థమైందా? సో అదనమాట. అంటే ఇట్ విల్ బి హోల్డింగ్. చూడండి, ఇప్పుడు నేను ప్యాకేజ్ డే 48 ఇవ్వబట్టి నేను ఇది ఇంకెక్కడైనా వాడాలంటే ఇంపోర్ట్ డే 48 డాట్ ప్యాకేజ్ ఎగ్జాంపుల్ అని నేను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే డే 47లో ఉన్న బిఎఫ్ ఇన్పుట్ ఉంది ఇది. దీన్ని నేను యూజ్ చేయాలంటే నేను ఎలా యూజ్ చేయాలి? డే 48లో డైరెక్ట్‌గా ఇంపోర్ట్ డే 47 డాట్ బిఎఫ్ ఇన్పుట్. సో అప్పుడు ఏమవుతది? బిఎఫ్ ఇన్పుట్ ఒక్క నిమిషం. ఇది ప్యాకేజ్ అయినా కాదా? ప్యాకేజ్ అయినా కాదా అసలు? ఇక్కడ మనం ప్యాకేజ్ అని ఇవ్వలేదన్నమాట. సో అప్పుడు మనం ఏం చేయాలి? PACKAGE డే 47. అప్పుడేమవుద్ది? ఇది ఒక ప్యాకేజ్‌గా డిఫైన్ అయినట్టు. అంటే డే 47 అనే ప్యాకేజ్‌లో బిఎఫ్ ఇన్పుట్ ఉన్నట్టు. అంతేనా? ఇప్పుడు చూడండి. 47 డాట్ బిఎఫ్ ఇన్పుట్. చూడండి. కెనాట్ రిజాల్వ్ బిఎఫ్ ఇన్పుట్ అంట. నేను దాన్ని పబ్లిక్‌గా మెన్షన్ చేయలేదా? చెక్ చేద్దాం. పబ్లిక్ క్లాస్ బిఎఫ్ ఇన్పుట్. ప్రస్తుతానికి స్టార్ ఇచ్చేద్దాం. ఇప్పుడు మనం మెయిన్ మెథడ్ రాద్దాం. రాసిన తర్వాత మనం బిఎఫ్ ఇన్పుట్ వాడదామా? బిఎఫ్ ఇన్పుట్. ఇన్పుట్ b ఈక్వల్ టు న్యూ. చూడండి, డే 47 అనే ప్యాకేజ్‌లో ఉంది ఇది. కనిపిస్తుందా? చూడు, ఇప్పుడు చూడండి, స్టార్ పెట్టి మీరు ఎంటర్ చేస్తే బిఎఫ్ ఇన్పుట్ వస్తుంది. మళ్ళీ ఎందుకు అట్లా వస్తుంది? కెనాట్ రిజాల్వ్ బిఎఫ్ ఇన్పుట్. లేదంటే స్టార్ పెట్టండి. ప్రెజెంట్ అయితే అది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? డే 47 నుంచి వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. గాట్ ఇట్. డే 47 నుంచి వచ్చినట్టు మనకు కనిపిస్తుందన్నమాట. సో అది ప్యాకేజ్ లాగా లేదు, బట్ స్టిల్. అదే మీరు డే 47కెళ్ళండి. డే 47కెళ్ళి మనం ఇది ఇంపోర్ట్ చేసుకుందాం. ఏది? ప్యాకేజెస్ ఎగ్జాంపుల్. ఇదిగో డే 48లో ఉంది. చూడండి, డే 48 చూడండి. ఇక్కడ ఇంపోర్ట్ అయిందా? p ఈక్వల్ టు న్యూ ప్యాకేజ్ ఎగ్జాంపుల్. అంటే ఇది డే 48లో ఉంది. మళ్ళా దీన్ని కూడా మనము డే 48లో ఇంపోర్ట్ చేసుకున్నాం. అర్థమైందా? సో దిస్ ఈస్ హౌ ఒక ప్యాకేజ్ ఇంకో ప్యాకేజ్‌లో యూజ్ చేసుకోవచ్చనమాట. అదే మీరు సిస్టమ్ క్లాస్‌కెళ్ళండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని తీసుకోండి. ప్రింట్ సాగర్ అని తీసుకుందాం. ఇప్పుడు సిస్టమ్ అనేది ఏ ప్యాకేజ్‌లో ఉంది? జావా డాట్ లాంగ్ ప్యాకేజ్‌లో సిస్టమ్ అనే క్లాస్ ఉంది. అర్థమైందా? అవుట్ అనేది దాని తర్వాత వస్తది. మీరు దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అవుట్ అనేది ఇప్పుడు నేను చెప్పలేను. చెప్తే మీకు అర్థం కాదు. ఓకేనా? క్లాస్ ఊప్స్ అయిపోయిన తర్వాత వరకు నేను చెప్పకూడదు. ఓకే? అదే ఊప్స్ అయిపోయింది. బట్ ఇంకా మనకు కొంత కాన్సెప్ట్ ఉంది. అప్పుడు మీకు అర్థమవుద్దనమాట. ఓకే? ఈ సిస్టమ్ అనే క్లాస్ ఏదైతే ఉందో దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ జావా డాట్ లాంగ్. మీరు అలాగే ఇప్పుడు ఇంకేదైనా ఎంటర్ చేసినప్పుడు ఇలా ఉన్నాయి గదా! ఇవన్నీ ప్యాకేజెస్ జావా డాట్ ఏడబ్ల్యూటీ డాట్ ఇమేజ్‌లో డేటా ఇంట్ బఫర్ ఉంది. అలా తీసేసి మీరు లింక్డ్ అని ఎంటర్ చేయండి. లింక్డ్ హ్యాసెట్ అని అంటే జావా డాట్ ఇటిల్ ప్యాకేజ్‌లో ఉంది. మళ్ళీ జావా డాట్ ఇటిల్‌లో కాన్కరెంట్ అని సబ్ కేటగరీ ఉంది. దాంట్లో లింక్డ్ బ్లాకింగ్ క్యూ అయన్నీ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా డేట్ ఎంటర్ చేయండి. డేట్ జావా డాట్ ఇటిల్‌లో ఉంది. జావా డాట్ ఎస్‌క్యూఎల్‌లో ఉంది. జావా డాట్ టెక్స్ట్‌లో ఉంది. ఒక్కొక్కటి అన్నమాట. ఇప్పుడు మళ్ళా లోకల్ అని ఎంటర్ చేయండి. లోకలే అనేది జావా డాట్ ఇటిల్‌లో ఉంది. లోకల్ డేటా అనేది జావా డాట్ టైమ్‌లో ఉంది. అంటే మీకేది కావాలంటే ఏ ప్యాకేజ్‌లో ఉందో మీకిక్కడ అర్థమైపోద్ది. నేను అదే బిఎఫ్ ఇంట్ అని ఎంటర్ చేశాననుకో, అదెక్కడుంది? డే 47లో ఉంది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అలాగా ఇప్పుడు నేను డిక్లేర్ చేసిన 48, 47 యూజర్ డిఫైన్ అంటే నేను క్రియేట్ చేసుకున్న ప్యాకేజ్. అర్థమైందా? అదే ఇవన్నీ ఇన్‌బిల్ట్ అన్నమాట. దాంట్లో ఉన్నవన్నీ మనం వాడుకోవచ్చు. యూ వాంట్ టు ఇంపోర్ట్ ఇట్. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అలా. అర్థమైంది కదా! అలా యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ అండ్ యూ కెన్ ఏబుల్ టు ఇంపోర్ట్ ఇట్. దోస్ ఆర్ ద ప్యాకేజెస్. సో ఇప్పుడు డేట్ టైమ్ వాడుతున్నాం మనం. డేట్ టైమ్, లోకల్ డేట్ టైమ్. లోకల్ డేట్ టైమ్ వాడాలంటే ఎల్ ఈక్వల్ టు న్యూ లోకల్ డేట్ టైమ్. గెట్టింగ్ మై పాయింట్? దాంట్లో మనం దాని వాల్యూ ఏమైనా ఇవ్వచ్చు.
ఈ లోకల్ డేట్ టైం పారామీటర్స్ ఏం తీసుకుంటాం? లోకల్ డేట్, లోకల్ టైమ్. డేట్ ఇచ్చాము, లోకల్ టైమ్ ఎంత ఇస్తున్నాను నేను. ఇలా జస్ట్ న్యూ టైమ్ ఇస్తాను. అట్లా నేను లోకల్ డేట్ టైమ్‌ని నేను వాడుకుంటున్నా. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అంటే మనకిష్టం. అంటే ఇప్పుడు ప్రెజెంట్ దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా అన్నమాట. ఇలా చేయొచ్చు అని. ఈ టైంకి మనం ఏమేమి ఇవ్వాలి? హవరు, మినిట్ అన్నీ ఇవ్వాలన్నమాట. హవర్ 21, మినిట్ 2 సెకండ్స్ 0. ఇప్పుడు మళ్ళా దీనికేంటి 2 ఇచ్చాం. లోకల్ టైమ్, లోకల్ డేట్. ఇక్కడ మళ్ళా న్యూ లోకల్ డేట్. అంటే దాని గురించి మీరు పట్టించుకోవద్దు. అది ఇంకా మనకొచ్చే కాన్సెప్ట్ కాదు. బట్ నేను అది చెప్తే మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఓకే. అలా మనం వాడుకోవాలి. ఇప్పుడు నేను ఇది వాడట్లేదు గదా! కాబట్టి ఇదేం చేయొచ్చు? రిమూవ్ చేయొచ్చు. అంటే ఇది రిమూవ్ చేయడానికి నీకు లైట్ కలర్‌లో ఉందంటే యూ కెన్ రిమూవ్ ఇట్. ఓకే. ఏదైనా ఒక ప్యాకేజ్ మీరు వాడట్లేదు. అంటే ఈ క్లాస్ మీరు ఇంపోర్ట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు వాడుతున్నాం మనం. వాడినప్పుడు డార్క్‌గా ఉంటది. కనిపిస్తది. వాడకపోతే లైట్‌గా అంటే లైట్‌గా ఉందంటే మీరు తీసేయాలి. అవసరం లేదు. ఎక్స్‌ట్రా థింగ్ ఎందుకు అనవసరంగా అలా. ఓకే. మీరు ఏదైతే పక్క ప్యాకేజెస్ నుంచి వాడుతున్నారో అవి ఇంపోర్ట్. మీ కరెంట్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది ప్యాకేజ్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ మెథడ్స్. సో, మెథడ్స్ కిందకొచ్చేద్దాం. మెథడ్స్ ఈఎక్స్‌పి. ఇది డే 48 ప్యాకేజ్‌లోనే రాసా. ఓకేనా? సో, మెథడ్ అంటే దాని సింటాక్స్ ఎలా ఉంటదో చెప్తా చూడండి. సో, ఇప్పుడు దానికేముంటదంటే స్కోపు. ఫస్ట్ స్కోప్ ఉంటది. తర్వాత రిటర్న్ టైప్ ఉంటది. రిటర్న్ టైప్. తర్వాత నేమ్. తర్వాత డిక్లరేషన్ బ్లాక్. దాని లోపల పారామీటర్స్. పారామీటర్స్ ఎలా ఉంటాయి? మల్టిపుల్ ఉంటాయి. అంటే అవి ఎలా ఉంటాయి పారామీటర్స్ అంటే ఇలా. డేటా టైపు, నేమ్. డేటా టైపు, నేమ్. అంటే ఇలా ఉంటాయన్నమాట. డేటా టైపు, నేమ్ అంటే ఎన్నైనా ఉండొచ్చు. అర్థమైంది. దాన్ని పారామీటర్స్ అంటాం. దాని తర్వాత ఓపెన్ బ్రేస్, దాని తర్వాత క్లోజ్డ్ బ్రేస్. దాని తర్వాత లాజిక్. ఈ ఓపెన్ బ్రేస్, క్లోజ్డ్ బ్రేస్ లోపల దీన్ని లాజిక్ అంటాం. ఓకే. లాజిక్. మీరు చెప్పండి మెయిన్ మెథడ్ ఈస్ ఎ మెథడ్ ఆర్ నాట్? ఇట్స్ ఎ మెథడ్. ఇట్స్ ఎ స్టాటిక్ మెథడ్ అండ్ ఇట్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ ఎ జావా క్లాస్. అలాగే మనం కొన్ని కస్టమ్ మెథడ్స్ క్రియేట్ చేయాలి. అవర్ ఓన్ మెథడ్స్. ఓకే. అవర్ ఓన్ మెథడ్స్. ఇప్పుడు నేనేమంటానంటే సిస్అవుట్‌లో ప్రింట్‌ఎల్ఎన్ అనేది ఒక మెథడ్. మీరు ఏదైతే ఇన్‌పుట్ ఇస్తారో అది ప్రింట్ అవుతది. ఎ మెథడ్ ఈస్ ఎన్ ఎగ్జిక్యూటబుల్ లాజిక్. రీయూజబుల్ ఎగ్జిక్యూటబుల్ లాజిక్. ప్రింట్ అయింది కదా! నౌ టెల్ మీ ప్రింట్‌ఎల్ఎన్ ఈస్ ఎ మెథడ్ విచ్ ఈస్ ఎ డిఫాల్ట్ మెథడ్ ఫ్రమ్ ద సిస్టమ్ క్లాస్. సిస్టమ్ క్లాస్‌లో ఉన్న ఔట్ అనే దాంట్లో ఉంటదది. ఔట్ అనే దాంట్లోకి ఎలా వస్తదని మీకు రాబోయే రోజుల్లో నేను చెప్తా. కానీ దాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ప్రింట్‌ఎల్ఎన్ ఈస్ ఎ మెథడ్. ఓకే. సో, ఇప్పుడు మనం ఒక మెథడ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మెయిన్ మెథడ్ గూడా ఒక మెథడే. కానీ ఆటోమేటిక్‌గా ఎందుకు ఎగ్జిక్యూట్ అయిందంటే అది ఎంట్రీ పాయింట్ కాబట్టి. ఓకే. ఇప్పుడు నేను ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నా. పబ్లిక్ ఇంట్ యాడ్ ఇంటా, ఇంట్ బి. ఓకే. ఇదొక మెథడ్. ఇప్పుడు మనం ఏం రాయకపోయినా ఎందుకు ఎర్రర్ వస్తుంది ఇక్కడ? రెడ్‌గా ఎందుకు వస్తుందంటే నువ్వు ఇంట్ పెట్టావు. ఇంట్ అంటే రిటర్న్ టైప్. అంటే నువ్వేం రిటర్న్ చేయాలి? ఇంటిజర్ రిటర్న్ చేయాలి. నువ్వు ఇప్పుడు ప్రెజెంట్ ఏం రిటర్న్ చేయలా. యాడ్ రిటర్న్ స్టేట్‌మెంట్. యూ ఆర్ రిటర్నింగ్ 1. 1 అంటే ఇంటిజర్ కాబట్టి యాక్సెప్ట్ చేస్తది. కానీ యూ షుడ్ రిటర్న్ ఏ ప్లస్ బి. ఏని బిని యాడ్ చేసి నువ్వు రిటర్న్ చేయాలి. అంటే ఫైనల్‌గా ఏ ప్లస్ బి టోటల్ వాల్యూ ఎంత ఉంటదో అంత రిటర్న్ అవుతది. ఆ డేటా టైప్ ఎంత? ఇంట్. ఓకే. అదే నేనిక్కడ ఇంట్ ఒకటి, ఫ్లోట్ ఒకటి పెడితే దాని రిటర్న్ టైప్ ఏమవుతది? అప్పర్ వాల్యూ. అంటే అప్పర్ డేటా టైప్ ఏంటి? ఫ్లోట్. అంటే ఒక ఇంట్‌ని, ఫ్లోట్‌ని కలిపినప్పుడు ఫ్లోట్ సైజ్ ఎంత? ఫ్లోట్ సైజ్ ఎంతుంటదో ఆ సైజే నువ్వివ్వాలి. ఎందుకంటే ఫ్లోట్‌లోనే గదా! అది కన్వర్ట్ అవుతది. ఒకవేళ నేను ఫ్లోట్ డబుల్ ఇస్తే దాని రిటర్న్ టైప్ డబుల్ అవుద్ది. అంటే నువ్వేదైనా అడిషనల్ ఆపరేషన్ ఆర్ అర్థమెటిక్ ఆపరేషన్ చేసినప్పుడు ఏదైతే హైయెస్ట్ డేటా టైప్ ఉంటదో ఆ డేటా టైపే ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే. దిస్ ఈస్ ఎ మెథడ్. దిస్ ఈస్ నాన్ స్టాటిక్ మెథడ్. ఇప్పుడు నేను స్టాటిక్ మెథడ్ ఒకటి క్రియేట్ చేస్తా. పబ్లిక్ స్టాటిక్ డబుల్ యాడ్ 1 అని ఇస్తా. సేమ్ మెథడే యాడ్ 1 అనుకున్నాం. ఇప్పుడు ఇది స్టాటిక్, ఇది నాన్ స్టాటిక్. మీరు చెప్పండి. నేనిక్కడ దీన్ని యాక్సెస్ చేయాలంటే నేను ఎలా చేయాలి? ఎలా చేయాలి? ఈ మెథడ్ ఈ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నేను చేయాలన్నమాట. లేదంటే చేయగలుగుతానా? చేయలేను. చూడండి ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు ఓబీజే డాట్ యాడ్ ఆఫ్ 2, 3d, ఫ్లోట్ 1.3f అంటే ఫ్లోట్ కాబట్టి. ఫైనల్‌గా
ఎస్ అవుట్ రిజల్ట్. ఇప్పుడు ఈ యాడ్ అనేది ఇక్కడ మీరు ఇంట్ అని ఇచ్చారు. ఇంట్ అని ఎందుకు ఇస్తారు? ఇక్కడ యాడ్ అనేది రిటర్న్ టైప్ ఏం చేస్తుంది? డబల్ చేస్తుంది. అంటే మీరు ఇంట్ ఇస్తారా? డబల్ ఇంట్లోకి మార్చకూడదు. డబల్‌ని డబల్‌గానే ఉంచండి. అంటే ఇక్కడ మీరు రాంగ్ వస్తది. ఎందుకు వస్తదో నేను మళ్ళా రాసి చూపిచ్చా. అంటే యాడ్ అనే మెథడ్ మీరు కాల్ చేసినప్పుడు మీరు పొరపాటున ఇక్కడ ఇంటూ పెట్టారనుకో, ఇది రిటర్న్ చేసేది డబల్ గదా! నువ్వు క్యాచ్ చేయాల్సింది కూడా డబలే గదా! నీకొచ్చేది కూడా డబలే గదా రిజల్ట్‌లో. అలా మనం ఆలోచించగలగాలి. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అలా ఆలోచించాలి. అది రిటర్న్ చేసేది డబల్ అయితే నువ్వు ఇంట్లో ఎట్లా పెడతావు? ఇప్పుడు నువ్వు బకెట్‌నెత్తి గిన్నెలో పెడతావా? గిన్నెత్తి బకెట్‌లో పెడతావు గానీ, బకెట్‌నెత్తి డీస్‌లో పెట్టలేవు గదా! అలా. డీసొచ్చి బకెట్‌లో పెట్టి కడగొచ్చు అలా. ఇది బకెట్ అయితే ఇది డీసు. ఓకే. ఆ ఇంట్ అనేది డీస్ అవుతది. సో, ఇప్పుడు ఒక బకెట్‌లో నువ్వేదైనా పెట్టగలవు గానీ, బకెట్‌నెత్తి దీంట్లో పెట్టలేవు గదా! అది పెద్దది, ఇది చిన్నది. సైజ్‌లో గూడా డేటా డేటా స డేటా టైప్‌లో గూడా. సో, డబల్ గాబట్టి మీకొచ్చే రిజల్ట్ డబల్‌లో స్టోర్ చేస్తాం. గాట్ ఇట్. అలా. ఇది అర్థమైందా? ఇప్పుడు నేనేమన్నాను స్టాటిక్ అనేది ఆల్‌వేస్ క్లాస్‌కి బైండ్ అవుతాయని జెప్పా. అదేనా? ఇప్పుడు స్టాటిక్ మెథడ్‌కి ఆబ్జెక్ట్ అవసరమా? అవసరం లేదు. డైరెక్ట్‌గా మీరు యాక్సెస్ చేయొచ్చు. దీని రిటర్న్ టైప్ కూడా డబలే గదా! డబల్ result2 equal to add 1 of 34.4, 23.3 ఫ్లోట్. డబల్‌కైతే యాక్చువల్‌గా డి ఇవ్వబడలేదు. అది తీసుకుంటది. సో, నేను result2 ఎంటర్ చేస్తా. ఇప్పుడు మీకొక డౌట్ రావాలి. నేను ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఫైన్. ఇప్పుడు మీకో డౌట్ రావాలి. సార్ మీరు స్టాటిక్ మెథడ్స్‌ని క్లాస్ నేమ్ డాట్ యాక్సెస్ చేయొచ్చు అన్నారు. అంటే క్లాస్ నేమ్ పెట్టి యాక్సెస్ చేయొచ్చు అన్నారు. ఓకేనా? క్లాస్ నేమ్ పెట్టి యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు చేయొచ్చు. చేశా. నార్మల్‌గా కూడా చేశా. ఎందుకు చేశాను? అదెలా పాజిబుల్ అంటే, ఈ మెథడ్ ఏదైతే ఉందో ఇది ఈ క్లాస్‌లోనే ఉంది. మనం మెయిన్ మెథడ్ కూడా ఎక్కడ రాస్తున్నాం? ఈ క్లాస్‌లోనే రాస్తున్నాం. అర్థమైందా? మెయిన్ మెథడ్ ఇక్కడే ఉంది. మనం ఈ మెథడ్ కూడా ఈ క్లాస్‌లోనే ఉంది. అంటే మనం ఈ క్లాస్‌లోనే వాడేటప్పుడు మనం క్లాస్ నేమ్ రాయబడలేదు. పక్క క్లాస్‌లో వాడేటప్పుడు క్లాస్ నేమ్ రాయాలి. అర్థమైందా? ఇప్పుడు ఇది స్టాటిక్ మెథడే. ఇది స్టాటిక్ మెథడే. స్టాటిక్ మెథడ్ లోపల మనం స్టాటిక్ మెథడ్ యాక్సెస్ చేసుకుంటున్నాం. తప్పు లేదు. క్లాస్ నేమ్ మెన్షన్ చేయబడలేదు. ఎందుకంటే మనం సేమ్ క్లాస్‌లో ఉన్నాం కాబట్టి. అదే వేరే క్లాస్‌లో మనం ఇది వాడాలనుకో ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజెస్ ఎగ్జాంపుల్‌లోనే నేను వాడాలి. డబుల్ రిజల్ట్ ఈక్వల్ టు యాడ్ 1. యాడ్ 1 అనేది ఎక్కడి నుంచొచ్చింది దీనికి నేను చెప్పాలి ఫస్టు. అర్థమైందా? నేను చెప్పాలా. అంటే మెథడ్ సీఎక్స్‌పీ అనే క్లాస్‌లో డాట్ యాడ్ ఆఫ్ 1. అలా నేను చెప్తేనే ఈ క్లాస్‌లోకెళ్ళి ఈ మెథడ్‌ని యాక్సెస్ చేసుకుంటూ వస్తది. లేదనుకోండి డైరెక్ట్‌గా యాడ్ అని ఇస్తే ఎవడు దాని అడ్రెస్ ఏంది? దాని పరిస్థితి ఏంది? దాని ప్రభావం ఏంది? ఎక్కడి నుంచొచ్చింది? మనం చెప్పాలి దానికి. లేదంటే ఇట్ కెనాట్ ఏబుల్ టు యాక్సెస్. దానికి చెప్తేనే దాని అడ్రెస్ చెప్తేనే కదా పోస్ట్ మ్యాన్ ఎళ్లి లెటర్ ఇస్తాడు. అదే నువ్వు అదే అడ్రెస్‌లో ఉంటే నువ్వు చెప్పబడలే. డైరెక్ట్‌గా అన్నం పెట్టేయొచ్చు. తినేస్తావు. అర్థమైందా? అలా. నువ్వు ఇదే అడ్రెస్‌లో ఉన్నావబ్బా! నువ్వు ఆల్రెడీ ఈ మనిషివే. ఈ ఇంట్లో మనిషివే. నిన్ను మళ్ళా అడ్రెస్ అడగాల్సిన అవసరం లే. అంటే క్లాస్ నేమ్ అడగాల్సిన అవసరం లేదు. కాబట్టి డైరెక్ట్‌లీ యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్. అలా. గాట్ ఇట్. సో, దిస్ ఈస్ ద స్ట్రక్చర్. మీరింక ఎన్నైనా క్రియేట్ చేసుకోండి. మీకు నచ్చింది క్రియేట్ చేసుకోండి. ఒక మెథడ్ అంటే దానికి ఫస్ట్ పబ్లిక్కు, ప్రైవేటు, ప్రొటెక్టెడ్ అని ఉంటాయి. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్ట్ గురించి మీకు రాబోయే రోజుల్లో వస్తాయి. స్టాటిక్, నాన్ స్టాటిక్ మీకు ఆల్రెడీ వచ్చుంటాయి. డబల్ అనేది రిటర్న్ టైప్. ఇదొచ్చి నేమ్. గుర్తుపెట్టుకోండి మెథడ్ నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉండాలంటే, నేమ్స్ ఎలా ఉండాలి మెథడ్స్‌కి. ఇప్పుడు చెప్తా. మెథడ్ నేమ్స్ ఎలా ఉండాలంటే, క్యామెల్ కేస్‌లో ఉండాలి. వేరియబుల్స్ ఎలా అయితే క్యామెల్ కేస్‌లో ఉంటాయో అలా. ఇప్పుడు యాడ్ 1 అనే ఒక మెథడ్ ఉంది. ఇప్పుడు నేను యాడ్ 1 గాకుండా యాడ్ 1 అని ఇలా ఇస్తే, యాడ్ 1 అని ఇలా ఇస్తే దీన్ని ఇలా మార్చాలి కదా! యాడ్ ఓఎన్‌ని అంటే దీన్ని ఇలా మార్చొచ్చు. అంటే క్యామెల్ కేస్‌లోనే ఉండాలి. ఇప్పుడు 2 లెటర్స్ 2 వర్డ్స్ ఏదైనా ఉంటే దాన్ని రెండిటిని కలిపితే సెకండ్ వర్డ్‌లో ఉన్న ఫస్ట్ లెటర్ వచ్చి అప్పర్ కేస్ కదా! అలానే ఉండాలన్నమాట. ఏవి వేరియబుల్ నేమ్స్ ఆర్ మెథడ్ నేమ్స్. వేరియబుల్ నేమ్స్ అయినా అలానే ఉంటాయి మనకు తెలుసు. మెథడ్ నేమ్స్ అయినా అలానే ఉంటాయి. కానీ క్లాస్ నేమ్స్ మాత్రం ఎప్పుడూ పాస్కల్ కేస్‌లోనే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. ఆర్గ్యుమెంట్స్ అండ్ పారామీటర్స్. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు నేను ఒక 2 మెథడ్స్ క్రియేట్ చేశా.
ఒకటొచ్చి ఇది, ఇంకొకటి ఇచ్చిది. ఇక్కడ మీరు స్పేస్ కరెక్ట్‌గా ఇవ్వండి. కరెక్ట్‌గా ట్యాబ్ స్పేస్ ఉండాలి మనకి. ఓకేనా? ట్యాబ్ స్పేసే. ఎక్కువొద్దు. ఎక్కువ పర్లేదు. మీకు డౌట్ ఉంటే ఇక్కడి నుంచి ఎంటర్ కొడితే కరెక్ట్‌గా ఉంటదనమాట. లేదంటే ఇదంతా మీరు రిమూవ్ చేసి ట్యాబ్ స్పేస్ ఇస్తే కరెక్ట్‌గా అలైన్ అవుతది. ఓకే. ఇవన్నీ చూడండి ఒకటే లైన్‌లో ఉంటాయి మీకు క్లారిటీగా. అర్థమైందా? సో, ఇప్పుడు ఇది మెథడ్. ఇది మెథడ్. ఈ మెథడ్‌ని మనం ఇక్కడ డిక్లేర్ చేసాం. ఓకే. ఇప్పుడు దీన్నేంటి స్కోప్ అంటాం. దీన్ని స్టాటిక్ ఆర్ నాన్ స్టాటిక్. దీన్ని రిటర్న్ టైప్ అంటాం. దీన్ని మెథడ్ నేమ్. వీటిని మనం ఏమంటాం పారామీటర్స్ అంటాం. అంతేనా? పారామీటర్స్. ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి ఇక్కడ? 2 పారామీటర్స్ ఉన్నాయి. అంటే మనం పంపించాల్సిన ఇన్‌పుట్స్ కూడా 2 కదా! అంటే ఫస్ట్‌ది డబుల్ ఉండాలి. నెక్స్ట్‌ది ఫ్లోట్ ఉండాలి. కాబట్టి ఫస్ట్ దానికి డి ఇచ్చాం. నెక్స్ట్ దానికి ఎఫ్ ఇచ్చాం. ఓకే. దీన్ని బ్లాక్ అంటాం. మెథడ్ బ్లాక్. ఓకేనా? దీన్ని మెథడ్ బ్లాక్ అంటాం. దీన్ని లాజిక్ అంటాం. లాజిక్ ఆర్ ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ అంటే ఓపెన్ బ్రేస్, క్లోజ్డ్ బ్రేస్ ఉండి దాని లోపల మీరేదైనా రాస్తే దాన్ని లాజిక్ ఆర్ ఇంప్లిమెంటేషన్ అంటాం. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఇప్పుడు నేను దీన్ని కాల్ చేస్తున్నా ఇక్కడ. ఇక్కడ కాల్ చేసా దీన్ని, దీన్ని ఇక్కడ కాల్ చేస్తా. దీన్ని మెథడ్ కాల్ అంటాం. మెథడ్ కాల్. యూ ఆర్ కాలింగ్ ఇట్ విత్ ఇన్‌పుట్స్. సో, దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను డబుల్ పంపించాలి ఫస్ట్ వాల్యూ. నెక్స్ట్‌ది ఫ్లోట్ పంపించాలి. నేను రివర్స్ పంపిస్తే ఏమవుతది? రివర్స్ పంపించి చూద్దాం. ఫస్ట్ ఫ్లోట్ పంపిస్తున్నా. నెక్స్ట్ డబుల్ పంపిస్తున్నా. ఏమొస్తది? ఫస్ట్‌ది ఫ్లోట్ ఆటోమేటిక్‌గా తీసుకుంటది. అంటే డబుల్ అనే దానికి ఎఫ్, డి అని అవసరం లేదు. కానీ సెకండ్‌దొచ్చి ఆల్‌వేస్ ఫ్లోట్ కదా! మీరు డబుల్ పంపిస్తున్నారు. కాబట్టి అదేం చేస్తదంటే ఇన్‌పుట్ ఈస్ వైలేటింగ్. మీరు ఫ్లోట్ కావాల్సింది డబుల్ ఎట్లా పంపిస్తారు? ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అట్లా. మీరు నాన్ వెజ్ పంపియమంటే వెజ్ ఎట్ట పంపిస్తారు అని కోపమొస్తది కదా! లేదంటే వెజ్జోళ్ళకి నాన్ వెజ్ పంపిస్తే కోపమొస్తది. ఏది పంపించాలో అదే పంపించాలి. నాన్ వెజ్‌కి నాన్ వెజ్, వెజ్‌కి వెజ్ అట్లా. గాట్ ఇట్. ఫ్లోట్‌కి ఫ్లోటే, డబుల్‌కి డబులే పంపించాలి. ఫస్ట్‌ది డబుల్ కాబట్టి డబుల్‌కి డి అవసరం లేదు. ఫ్లోట్‌కి మాత్రం ఎఫ్ ఇంపార్టెంట్. ఒకవేళ ఫస్ట్‌ది స్ట్రింగ్ అనుకో, నువ్వు నంబర్ పంపిస్తావా? యాక్సెప్ట్ చేయదు. ఎట్లా తింటది? పెట్రోల్ బండికి డీజిల్ పోయలేవు. సేమ్ అట్లాగే. గాట్ ఇట్. సో, దీన్ని ఫంక్షన్ కాల్ అంటాం. ఆర్ మెథడ్ కాల్. మెథడ్ ఆర్ ఫంక్షన్ ఒకటే. ఇట్స్ ఎ రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ విచ్ విల్ ఎగ్జిక్యూట్ ఆన్ డిమాండ్. ప్రింట్‌ఎల్‌ఎన్ అనేది ఒక మెథడే. ఇంక చాలా ఉన్నాయి మెథడ్స్ ఇన్‌బిల్ట్. ఓకే. ఇలా మనం ఇప్పుడు కస్టమ్ మెథడ్ క్రియేట్ చేసాం. యాడ్ వెన్. దీస్ ఆర్ ద మెథడ్స్. ఓకే. అర్థమైందా? ఇప్పుడు కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ అంటే కాల్ బై వాల్ కాల్ బై వాల్యూ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కాల్ బై వాల్యూ అంటే నార్మలే. ఇప్పుడు మనం రాసింది కాల్ బై వాల్యూ. చూడండి ఇప్పుడు నేను పబ్లిక్ ఇంట్ యాడ్ ఇంట్ ఏ, ఇంట్ బి ఇచ్చా. మనం ఏం చేస్తాం ఇక్కడ ఒక లోకల్ వేరియబుల్ తీసుకుంటాం. రిజల్ట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. రిటర్న్ రిజల్ట్ అని తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం ఇది స్టాటిక్ ఇద్దాం యాస్ ఆఫ్ నౌ. సరే స్టాటిక్ వద్దు నార్మల్ గానే ఇద్దాం. కాల్ బై వాల్ ఓబీజే ఈక్వల్ టు న్యూ కాల్ బై వాల్ అనేది తీసుకున్నాం. ఓకేనా? తీసుకున్నంతా బానే ఉంది. దీన్ని మనం ఇప్పుడు వాడాలంటే ఏం చేయాలా? ఆబ్జెక్ట్‌లోంచే చేయాలి కదా! ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు ఓబీజే డాట్ అని పెట్టే కాల్ చేయాలి. యాడ్ ఆఫ్ 1, 2 రిజల్ట్ ప్రింట్ చేద్దాము. సో థట్ చూడండి ప్రింట్ అయింది కదా! సో ఇప్పుడు నేనేమంటాను ఇక్కడ డీబగ్గర్ పెడతా. ఇక్కడ పాయింటర్ పెట్టండి. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి డీబగ్ ఎంటర్ చేయండి. చూడండి. పర్ఫెక్ట్‌గా చూడండి. ఫస్ట్ మీరేదైతే 1 ఇచ్చారో అది ఏకి బైండ్ అయింది. అది మీకు కనిపిస్తుంది. సెకండ్ 2 ఏదైతే ఇచ్చారో అది బికి బైండ్ అయింది. సో ఇక్కడ మనకి వేరియబుల్స్ అండ్ థ్రెడ్స్ అని ఉంటాయి. అంటే కాల్ బై వాల్యూ అనే ఫంక్షన్‌లోకొచ్చిన ఏ, బి పారామీటర్స్. ఇక్కడ పి అని ఉంది. ఇట్స్ ఎ పారామీటర్. ఈ పారామీటర్స్ ఫైనల్‌గా ఇప్పుడు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం రిజల్ట్. ఆ రిజల్ట్ అనే దానికి ఏ, బి యాడ్ అయ్యి రిజల్ట్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయింది. సో ఇప్పుడు చెప్పండి నేనేం చెప్పాను మొన్న? ఈ రిజల్ట్ అనే వేరియబుల్ మనం ఎక్కడ డిక్లేర్ చేసాం? ఈ మెథడ్ లోపల డిక్లేర్ చేసాం. అంటే ఈ రిజల్ట్ అనే వేరియబుల్ ఇక్కడ రిటర్న్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇదేమైపోతది? డిలీట్ అయిపోతది. అంటే మీరు ఈ మెథడ్ లోపల క్రియేట్ చేసిన వేరియబుల్ ఫైనల్‌గా అది ఇక్కడి నుంచి ఇక్కడికి ఎగ్జిక్యూట్ అయ్యేలోపు అది దాని వర్క్ అయిపోయిన తర్వాత అది డిలీట్ అయిపోద్ది. దాన్ని స్టాక్ మెమరీ అంటాం. స్టాక్. స్టాక్ మెమరీ. స్టాక్ మెమరీ అంటే టెంపరరీ వేరియబుల్స్ ఎనీ మెథడ్‌లో మీరు క్రియేట్ చేసినవి స్టాక్ మెమరీలో క్రియేట్ అవుతాయి. అంటే మనకి మెమరీలు చాలా ఉంటాయి. హీప్ మెమరీ, స్టాక్ మెమరీ అని. ప్రెజెంట్ మెథడ్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి స్టాక్ మెమరీ. స్టాక్ ఈస్ ఎ టెంపరరీ. అంటే మీరు బకెట్‌లో బట్టలేసి మళ్ళా వెనక్కి తీస్తారు కదా! దాన్ని స్టాక్ అనుకోండి. అదొక డేటా స్ట్రక్చర్ రాబోయే రోజుల్లో తెలుస్తది.
బట్ దాన్ని స్టాక్ మెమరీ అంటాం. సో చూడండి ఇక్కడ నేనేమంటానంటే ఈ రెండింటిని కలిపి డైరెక్ట్ గా ఇక్కడ మనం యాడ్ చేయలేమా? రిజల్ట్ అనే వేరియబుల్ ఉండాలా? అలాంటి వన్ లైన్ ఆన్సర్స్ కి మనకి వేరియబుల్స్ అవసరం లే. ఎక్స్ట్రా మెమరీ ఎందుకు? డైరెక్ట్ రెండింటిని కలిపి పంపించేస్తే సరిపోతుంది కదా. ఎక్స్ట్రా మెమరీ అవసరమా? అలాంటప్పుడు దాన్ని కోడ్ ఆప్టిమైజేషన్ అంటాం. మీకు అర్థమైంది కదా. ఆప్టిమైజేషన్ అంటే ఏందో కాదు, అనవసరమైన వేరియబుల్ వద్దు మనకి, దాన్ని స్టోర్ చేసి మళ్ళీ అది పంపించే డైరెక్ట్ గా A+B అని రిటర్న్ చేస్తే అదే వెళ్ళిపోద్ది కదా. అలా మనం కోడ్ ని ఆప్టిమైజ్ చేస్తాం. అది లాజిక్ అన్నమాట. గాట్ ఇట్. సో ఇప్పుడు మీరు ఇది రిటర్న్ చేయకపోతే ఈ రిజల్ట్ లోకి మీకు డేటా వస్తుందా? రాదు కదా. ఇప్పుడు నేను రిటర్న్ చేయట్లేదబ్బా, నాకు రిజల్ట్ లో డేటా వస్తుందా? ఐ షుడ్ డెఫినెట్లీ రిటర్న్. నేను రిటర్న్ చేస్తేనే నేను ఇక్కడ క్యాచ్ చేయగలుగుతా, లేదని చేయగలుగుతానా? చేయలేను. అదే నేను చెప్తాను. దట్ ఈస్ కాల్ బై వాల్యూ. యు ఆర్ కాలింగ్ బై టు సమ్ వాల్యూస్ అండ్ విల్ బి గెట్టింగ్ బ్యాక్ ద రిజల్ట్. అర్థమైందా? దట్ ఈస్ కాల్ బై వాల్యూ. అర్థమైందా? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో దట్ ఈస్ కాల్ బై వాల్యూ. అంటే మీరు ఏదైతే ఇన్పుట్ ఇచ్చారో, 1 సెకండ్, ఆ ఇన్పుట్ మీరు ఇవ్వలేకపోతే యూ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్. మీరు ఏదైతే వాల్యూ ఇస్తారో ఆ వాల్యూకి తగ్గట్టుగా మీకు రిటర్న్ రావాలి. దట్ ఈస్ కాల్ బై వాల్యూ. ఇప్పుడు కాల్ బై రెఫరెన్స్ అని ఉంటది. 1 సెకండ్. కాల్ బై రెఫరెన్స్ అంటే ఇప్పుడు చూపిస్తా చూడండి. మీరు ఇన్పుట్ ఇస్తారు కానీ రిటర్న్ చేయబడలే. గాట్ ఇట్. అది నేను చూపిస్తా ఇప్పుడు. కాల్ బై రెఫరెన్స్. ఇప్పుడు కాల్ బై రెఫరెన్స్ అనే క్లాస్ లో మీకు ఇంట్ ఏ ఉంది, మళ్ళీ ఇంట్ బి ఉంది, ఇంట్ రిజల్ట్ ఉంది. గాట్ ఇట్. ఇప్పుడు నేనేం చేశాను, మెయిన్ మెథడ్ క్రియేట్ చేశా. కాల్ బై రెఫ్ అనే క్లాస్ కి ఓబీజే ఈక్వల్ టు న్యూ కాల్ బై రెఫ్ ఇచ్చా. బానే ఉంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను. ప్రింట్ పబ్లిక్ వాయిడ్ యాడ్ బై రెఫ్ అనే మెథడ్ క్రియేట్ చేశాను. ఏ స్మాల్ ఇంట్ ఏ కామా ఇంట్ బి. ఓకే, మళ్ళీ ఇంట్ సి. అంటే ఇంట్ ఇదే రిజల్ట్ అనుకోండి. ఓకే, అప్పుడు నేనేం చేయొచ్చు, రిజల్ట్ ఈక్వల్ టు A+B అని ఇచ్చా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? రిజల్ట్ ఈక్వల్ టు A+B. అర్థమైందా? లేదంటే డైరెక్ట్ గా నేనేం చేయొచ్చు, కాల్ బై రెఫ్ ఓబీజే అని ఇచ్చా. జస్ట్ ఊరికే. ఓకే, డైరెక్ట్ గా ఓబీజే డాట్ రిజల్ట్ ఈక్వల్ టు ఓబీజే డాట్ ఏ ప్లస్ ఓబీజే డాట్ బి. అంతేనా? చూడండి ఇప్పుడు ఏమవుతుందో. ఓబీజే డాట్ ఇక్కడ మనకి యాడ్ బై రెఫ్ అని ఉంది కదా, డైరెక్ట్ గా ఇది ఇచ్చేసారు. ఎస్ అవుట్ ఓబీజే డాట్ రిజల్ట్. గుర్తుపెట్టుకోండి, ఈ ఓబీజేని మనం ఇనిషియలైజ్ చేసాం ఈ క్లాస్ లో, కానీ ఈ క్లాస్ లో ఉన్న ఏకి బికి వాల్యూస్ ఇచ్చామా? ఇవ్వాల. ఓబీజే డాట్ ఏ ఈక్వల్ టు 10, ఓబీజే డాట్ బి ఈక్వల్ టు 20. ఇప్పుడు మీరు గమనించండి, నేను ఒక రెఫరెన్స్ పంపిస్తున్నా. ఏది? యాడ్ బై రెఫరెన్స్ అనే మెథడ్ కి నేను ఒక ఆబ్జెక్ట్ పంపిస్తున్నా. ఆబ్జెక్ట్ ఏంది? ఈ క్లాస్ టైపే. అంటే ఈ క్లాస్ టైప్ లో ఉన్న వేరియబుల్స్ అన్ని మనం యాక్సెస్ చేయగలుగుతాం. ఈ క్లాస్ టైప్ లో ఉన్న వేరియబుల్స్ కి మనకి A10 B20 ఇచ్చాం కదా. సో మనం ఆబ్జెక్ట్ రెఫరెన్స్ పంపిస్తే ఆబ్జెక్ట్ ఏ టైపు? కాల్ బై రెఫరెన్స్ అనే క్లాస్ టైప్. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ డాట్ ఏ ఆబ్జెక్ట్ డాట్ బి అని యాక్సెస్ చేసినప్పుడు దాని ముందు అసైన్ చేసిన వాల్యూస్ మనం యాక్సెస్ చేసుకొని రిజల్ట్ అనే దాంట్లో స్టోర్ చేసుకుంటాం. ఫైనల్ గా వీఆర్ యూజింగ్ ఇట్. నేను ఇక్కడ రిటర్న్ చేయట్లేదు. రిటర్న్ ఇఫ్ యు ఆర్ నాట్ రిటర్నింగ్ మీన్స్ నథింగ్, మీన్స్ వాయిడ్. వాయిడ్ ఈస్ ద ఎంప్టీ. యు ఆర్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. ఇప్పుడు నేను పాయింటర్ పెట్టి నేను మీకు చూపిస్తాను చాలా నీట్ గా పద్ధతిగా. చూడండి, కాల్ బై రెఫ్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. దాంట్లో ఏబి 0 ఉన్నాయి, రిజల్ట్ కూడా 0. అంటే మీరు ఇంకా ఏమి ఇవ్వాల. బై డిఫాల్ట్ ఇంటీజర్ కి ఏముంటాయి ఆబ్జెక్ట్ లో? జీరోసే ఉంటాయి కదా. స్ట్రింగ్ కి ఏముంటాయి? నల్ ఉంటది. అంతేనా? స్ట్రింగ్ నేమ్ జస్ట్ నేను మీకు చూపించడానికి ఇదంతా. స్ట్రింగ్ కూడా ఇది స్టాప్ చేసి మళ్ళీ రీరన్ చేస్తా సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. స్ట్రింగ్ కి ఏముంటది? నల్ ఉంటది. అంతేనా? చూడండి, స్ట్రింగ్ కి నల్ ఉంది కదా నేమ్ కి. సో ఇప్పుడు నేను ఏకి 10 ఇచ్చా, బికి 20 ఇచ్చా. అంతేనా? రిజల్ట్ ఇంకా అప్డేట్ అవ్వాలా. ఇప్పుడు దీని లోపలికి వెళ్ళాలంటే స్టెప్ ఇంటూ. చూడండి, దీని లోపలికి వెళ్ళాక మనం అదే ఆబ్జెక్ట్ తీసుకున్నాం. అదే ఆబ్జెక్ట్ లో ఏ కామా బి ఉంది కానీ రిజల్ట్ లేదు.
ఇప్పుడు చూడండి రిజల్ట్ అప్డేట్ అయి ఉంటుంది. రిజల్ట్ అప్డేట్ అయిందా? కాబట్టి రిజల్ట్ యాక్చువల్ ఆబ్జెక్ట్ అప్డేట్ అయింది కాబట్టి డైరెక్ట్‌గా మనం ఇప్పుడు ప్రింట్ డాట్ రిజల్ట్ అని కొడితే డైరెక్ట్‌గా మనకి రిజల్ట్ 30 ప్రింట్ అవుతుంది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? దట్ ఈస్ కాల్ బై రెఫరెన్స్. యూ ఆర్ సెండింగ్ ఎన్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్. దాన్ని కాల్ బై రెఫరెన్స్ అంటాం. అది ఆబ్జెక్ట్ అయినా, అరే అయినా ఏదైనా సరే. అంటే రాబోయే రోజుల్లో మీకు ఇంకా బాగా తెలుసు. దిస్ ఇస్ ద కాల్ బై రెఫరెన్స్. గాట్ ఇట్. మీరు పంపించే పారామీటరే ఆబ్జెక్ట్. ఇట్స్ ఎ రెఫరెన్స్. అంటే ఈ క్లాస్ టైప్ కాబట్టి ఇలా పంపిస్తా. అదే నువ్వు ఇంటీజర్ పెడితే ఇంటీజర్ పంపిస్తే ఇంట్ అని పెట్టాలి. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అది. కాలింగ్ మెథడ్స్ విత్ పారామీటర్స్. మీరు ఏవైతే పారామీటర్స్ పంపిస్తారో ఇవి పారామీటర్స్. దీన్ని నేనేం చెప్పాను? మెథడ్ పారామీటర్స్. మెథడ్ పారామ్స్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 1 యూసేజ్ అని ఉంది. అంటే దీన్ని ఒక దగ్గర వాడుతున్నారు. అది ఎక్కడ? దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ తెలుస్తది. ఓకే. ఒకవేళ ఇంకో దగ్గర మీరు వాడితే 2 యూసేజెస్ అనిపిస్తది. అర్థమైందా? నేను ఇంకో క్లాస్‌లో నేను మీకు వాడినట్టు నేను చూపిస్తాను మీకు. ఏంటి ఆ క్లాస్ నేము? కాల్ బై రెఫ్ గదా! కాల్ బై రెఫ్ ఓ ఈక్వల్ టు న్యూ కాల్ బై రెఫ్. ఇప్పుడు నేను దాన్ని కాల్ చేసేదా? ఏ ఓ డాట్ యాడ్ బై రెఫ్ ఆఫ్ ఓ. ఇప్పుడు చూడండి ఈ కాల్ బై రెఫ్ క్లాస్‌కెళ్ళి ఇక్కడ చూడండి నేనేం చేస్తాను? యాడ్ బై రెఫే గదా! హ్మ్. ప్యాకేజ్ మెథడ్స్ డాట్ ఎగ్జాంపుల్ కాల్ బై రెఫ్. చూడండి 2 ప్లేసెస్. చూడు2 యూసేజ్ అంటే అది ఇంకా అప్డేట్ అవ్వలేదు. 2 యూసేజెస్. ఒకటొచ్చి కాల్ బై రెఫ్ 19థ్ లైన్‌లో, ఇంకొకటొచ్చి ప్యాకేజ్ ఎగ్జాంపుల్స్ ఈ లైన్‌లో 16థ్ లైన్‌లో. అర్థమైంది గదా! సో, అలాగా యూ హావ్ 2 యూసేజ్. దీన్ని క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే మళ్ళా రీలోడ్ అవుతది. ఇదిగో 2 యూసేజెస్ అని పడిందా? సో, అది ఎన్ని దగ్గరలో వాడుతున్నారని 2 యూసేజెస్. ఇక్కడ కూడా 2 యూసేజెస్, 2 యూసేజెస్. ఇది మనం ఎక్కడ యూజ్ చేయాలి. అందువల్ల నో యూసేజెస్. ఇక్కడ దీన్ని కూడా 2 యూసేజెస్. ఇక్కడ ఒకసారి వాడాము. ఇక్కడ ఒకసారి వాడాము. అంటే 2 టైమ్స్ వాడాము. దాన్ని మీరు యాక్సెస్ చేయండి. దానికి అసైన్ చేయండి. ఏమైనా చేయండి. దాన్ని 2 యూసేజెస్ అంటాం. అంటే 2 సార్లు వాడారు. 2 ప్లేసెస్‌లో వాడారు కాబట్టి 2 యూసేజెస్. గాట్ ఇట్. రిటర్నింగ్ ఫ్రమ్ ద మెథడ్స్. రికర్సివ్ మెథడ్స్. రిటర్నింగ్ ఫ్రమ్ ద మెథడ్స్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏమి రిటర్న్ చేయలా. మీన్స్ దట్ ఈస్ వాయిడ్. ఒకవేళ నేను ఇంట్ రిటర్న్ చేస్తే దట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఇంట్. ఒకవేళ నేను ఫ్లోట్ రిటర్న్ చేస్తే దట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫ్లోట్. ఇఫ్ ఐఎమ్ రిటర్నింగ్ డబుల్ ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ డబుల్. ఇఫ్ ఐఎమ్ రిటర్నింగ్ స్ట్రింగ్ దట్ ఈస్ ద టైప్ ఆఫ్ స్ట్రింగ్. ఇఫ్ ఐఎమ్ రిటర్నింగ్ బూలియన్ దట్ ఈస్ ద రిటర్న్ టైప్ ఆఫ్ బూలియన్. అంటే అప్పుడు మీరేం చేయవల్ల జస్ట్ ట్రూ అని ఇస్తే చాలు. మీరు ఏదైతే రిటర్న్ ఇస్తారో దానికి లాజిక్‌తో సంబంధం లేదు. మీరు ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. కానీ అలా చేయకూడదు. బట్ జస్ట్ చెప్తున్నా. లాజిక్ అంతా ఎంటర్ చేసిన తర్వాతే ఇక్కడ రిటర్న్ చేస్తాం. కానీ మీరు చేయాలనుకుంటే ఇది బూలియన్ కాబట్టి ఇక్కడ ట్రూ పెట్టాలి. ఒకవేళ ఇక్కడ స్ట్రింగ్ ఉంది కాబట్టి మీరు డబుల్ కోట్స్ పెట్టినా సరిపోదు. ఎందుకంటే అది స్ట్రింగ్ కాబట్టి. ఇక్కడ ఇంట్ ఉంది కాబట్టి మీరు 1 ఇవ్వచ్చు. అంటే ద వే యూ ఆర్ రిటర్నింగ్ మీరిచ్చే వాల్యూ ఈస్ టైప్ ఆఫ్ రిటర్నింగ్. అర్థమైందా? వాల్యూ మీరు ఏదైతే ఇస్తారో అది టైప్ అన్నమాట. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఆ టైపే మీరిక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మీరు ఫ్లోట్ ఇచ్చారనుకోండి 1.0 ఎఫ్ ఇవ్వచ్చు. నో ప్రాబ్లమ్. అర్థమైందా? అలాగా దట్ ఈస్ ద టైప్. ఇక్కడ మీరు క్యార్ ఇచ్చారనుకోండి ఇంకేముంది? క్యారెక్టర్ ఇవ్వాలి. సింగిల్ కోట్స్ ఇవ్వాలి. అర్థమైందా? దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. నెక్స్ట్ రికర్సివ్ మెథడ్. ఇదన్నీ క్లోజ్ చేస్తాయి ఇవన్నీ. క్లోజ్ ఆల్ టాబ్స్. ఈఎక్స్‌పి. రికర్సివ్ మెథడ్ అంటే ఏమి లేదు. చూపిస్తా చూడండి. రికర్సివ్ మెథడ్స్ అనే ప్యాకేజ్ క్రియేట్ చేశా. నేను రికర్సివ్ మెథడ్స్ డాట్ ఈఎక్స్‌పి అని ఎంటర్ చేస్తుంటా. అందువల్ల అది వచ్చుంటది. గుర్తుపెట్టుకోండి. ఓకే. నేను కావాలని చేయలేదు. బట్ రికర్సివ్ మెథడ్ అంటే ఈఎక్స్‌పిలోనే నేను ఒక మెథడ్ క్రియేట్ చేస్తా. పబ్లిక్ ఇంట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ నమ్. ఐఎన్‌టిఎన్ అని క్రియేట్ చేస్తాను. సో, ఇప్పుడు సరే రిటర్న్ 1 అని పెడదాం. ఎర్రర్ వస్తది. ఎందుకంటే 1 కాబట్టి. ఇప్పుడు నేను ఫ్యాక్టోరియల్ అని మనం ఎలా క్రియేట్ చేయాలి? ఇప్పుడు నేను 5 ఇచ్చాననుకో. ఫ్యాక్టోరియల్ అంటే ఎవ్రీ టైమ్ 5 లోంచి 1 తగ్గించుకుంటూ పోయి దాన్ని ఇంటూ చేసుకుంటూ రావాలి. 5 స్టార్ 5 మైనస్ 1. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? మళ్ళా స్టార్ 5 మైనస్ 1 మైనస్ 1 అంతేనా? మళ్ళీ స్టార్ 5 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 అంతేనా? అలా నువ్వు తీసుకుంటూ పోవాలి. 5 మైనస్ 1 అంటే ఏంటి? లెంత్ మైనస్ 1. అంటే లెంత్ యాక్చువల్‌గా ఎంత ఇక్కడ? 5 గదా! నంబర్ అంటే n మైనస్ 1. ఇక్కడేంటి? n మైనస్ 1 మైనస్ 1 అంటే n మైనస్ 2 అంతేనా? అర్థమైందా? n మైనస్ 2 అంటే మనం ఫార్ములా జనరేట్ చేస్తాం. ఇక్కడ 5 అన్నా n గదా!
ప్రస్తుతానికి లెంత్ n ఈక్వల్ టు ఇంటూ n ఈక్వల్ టు 5 అని తీసుకున్నాం. అర్థమైందా? తర్వాత 5 మైనస్ 3 అంటే n మైనస్ 3. లాస్ట్‌కి ఎంతకొస్తది? స్టార్‌కెళ్ళి n మైనస్ 1కెళ్తది. అంతేనా? n మైనస్ 1కెళ్తేనే కదా ఫైనల్‌గా. అంటే ఫైనల్‌గా నీకెంత వరకెళ్తది? 5 స్టార్ కిందకెళ్ళి 1కెళ్తది. అంతేనా? 5 లోంచి 1 పోతే 4 మళ్ళా 4 లోంచి ఇంకొక 1 పోతే 3 మళ్ళా 3 లోంచి ఇంకొక 1 పోతే 2 మళ్ళా 2లో నుంచి 1 పోతే 1 అంతేనా? 1 వరకొస్తది. అంటే 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్, 2 స్టార్, 1 అంతేనా? సో, మీకిలా రావాలన్నమాట. అంటే నెక్స్ట్ 1 తీసేస్తే 4, నెక్స్ట్ 2 తీసేస్తే 3, నెక్స్ట్ 3 తీసేస్తే 2, నెక్స్ట్ 1 అట్లా వస్తదన్నమాట. దాన్ని మనం 1 బై 1 అంటే దాన్ని ఎలా మనం చెయ్యాలి అంటే పెయింట్‌లో చూపిస్తా. అంటే దాన్ని రికర్సివ్ ఫంక్షన్. ఎ ఫంక్షన్ కాలింగ్ ఇట్‌సెల్ఫ్. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. నేను 5 స్టార్ ఏం చేశాను n-1 అంటే మళ్ళా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 మళ్ళా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 మళ్ళా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 మళ్ళా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 ఎనీథింగ్ పవర్ ఆఫ్ n ఎనీథింగ్ థింగ్ విల్ బి 1 మళ్ళా దాన్ని మళ్ళా రివర్స్ వచ్చి చేస్తది. అది నేను మీకు చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ ఉందబ్బా. సో, దిస్ ఈస్ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్. ఈ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ వచ్చి రికర్సివ్. ఓకే. రికర్సివ్. దీన్నే నేనిప్పుడు యాక్చువల్‌గా రాసి నేను మీకు చూపిస్తా. చూడండి ఇప్పుడు n ఎంతుందబ్బా? n = 5 ఉంది. అంతేనా? అంటే ఫస్ట్ టైమ్ మనం ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేస్తది? ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చి మళ్ళీ ఇంకొక ఫంక్షన్‌ని కాల్ చేస్తది. అదేంటి? n = 4 అనేదంతా మళ్ళీ ఫ్యాక్టోరియల్ తీసుకుంటది. n = 4. ఓకే. ఇప్పుడు n = 4 ఉంది. మళ్ళీ ఇదేం చేస్తది? మళ్ళీ n = 3 అంతేనా? మళ్ళీ n = 3కొస్తది. n = 3. గాట్ ఇట్. మళ్ళీ ఇదేం చేస్తది? n = 2ని కాల్ చేస్తది. గాట్ ఇట్. n = 2. మళ్ళీ ఇదేం చేస్తది? మళ్ళీ n = 1ని కాల్ చేస్తది. ఓకేనా? n = 1. ఇప్పుడు మీరు గమనించండి. n = 1 అనే దగ్గర మనం ఒక లాజిక్ రాసుంటాం. అంటే నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్‌కెళ్దాం. సో, ఇప్పుడు ఇఫ్ n < 1 ఎప్పుడైతే వస్తదో విల్ రిటర్న్ 1 అంటే ఇక్కడ రిటర్న్ చేసేస్తున్నాం. అంటే 1 రిటర్న్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఏది కాలర్ ఫంక్షన్‌కి. ఇక్కడ 1 రిటర్న్ చేసినట్టే కదా! n = 1 వచ్చినప్పుడు. ఎల్స్ మనం ఏం చేస్తాము? వి విల్ రిటర్న్ n స్టార్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? లేకపోతే ఏమైంది? ఇక్కడ n ఎంత? n ఎంత ఇక్కడ? 2 స్టార్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1 అంటేనే కదా మనకి ఇక్కడ రిటర్న్ అయినట్టు. అంతేనా? అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1 అంటే ఎంత? 1 కదా! 1 కదా! 2 స్టార్ 1 ఎంత ఇప్పుడు? 2 కదా! అంటే ఇప్పుడు మనకి ఎంతొచ్చింది ఇక్కడ? ఈ వాల్యూ ఎంత ఇక్కడ? 2 కదా లెక్క. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు మళ్ళా మనం ఏం చేస్తారు అంటే 2 ఫ్యాక్టోరియల్ రెడీ అయిపోయినట్టు. 2 ఫ్యాక్టోరియల్ రెడీ అయిపోయినప్పుడు మళ్ళా రిటర్న్ చేస్తది కదా! ఇప్పుడు ఎంత? n = 3. n = 3 దగ్గర ఏమైంది మళ్ళీ? 3 స్టార్ అంటే 3 స్టార్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 కదా! ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 వాల్యూ ఎంత? 2 కదా! అంటే 3 స్టార్ 2నే కదా మనకి ఇక్కడ వాల్యూ. అంతేనా? 3 స్టార్ 2 అంటే ఎంత ఇక్కడ? మనకి చూడండి. n అంటే ఎంత? 3. 3 స్టార్ 2 వాల్యూ ఎంత ఇక్కడ? 2. అంటే ఇప్పుడు మనకి ఎంత ఉంది ఇక్కడ? 6 ఉంది. అంతేనా? అంటే మనకి n = 3 ఫ్యాక్టోరియల్ 6 అని రిటర్న్ చేస్తున్నాం. అంతేనా? ఇప్పుడు మళ్ళీ n = 4 నుంచి ఈ 6 మళ్ళా దీనికి రిటర్న్ చేస్తాం. అంతేనా? చూడండి. ఇప్పుడు n = 4 అంటే ఎంత? n స్టార్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1 ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అంటే వాల్యూ ఎంత మనకి 6. n అంటే ఎంత? 4. అంతేనా? 4 స్టార్ 6 కదా ఇప్పుడు. 4 స్టార్ 6 అంటే 24. అంటే 4 ఫ్యాక్టోరియల్ ఎంత ఇప్పుడు? 24 రిటర్న్ చేస్తుంది. అంతేనా? ఇప్పుడు n = 5 అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది? n స్టార్ లోపల ఉండేదే.
4 స్టార్ అదే 5 స్టార్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 - 1 అంటే 4. అంటే ఇప్పుడు మనకి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 ఎంత ఇక్కడ? 24. n అంటే ఎంత? 5. 5 × 24 మనకి ఎంత వస్తది ఇక్కడ? 120 వస్తది. సో, ప్రతీదీ రిటర్న్ చేయడం అన్నమాట. ప్రతీదీ ఎవ్రీథింగ్ విల్ బి రిటర్నింగ్. కాలింగ్ బై ఇట్‌సెల్ఫ్. అంటే ఇప్పుడు మీరు గమనించండి. నేను దీన్ని డీబగ్ చేసి చూపిస్తా. ఓకే. exp o = new exp. డైరెక్ట్‌గా సిస్ అవుట్ చేస్తున్నా. ఓకేనా? p డాట్ o డాట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5. చూడండి ఇక్కడ నేను పాయింటర్ పెడుతున్నా. ఇక్కడ పాయింటర్ పెడుతున్నా. ఇక్కడ లాగ్ కాదు. డీబగ్. ఇప్పుడు మనం ఎంత ఇస్తున్నాం? nకి 5 ఇస్తున్నాం. అంతేనా? ఇప్పుడు చూడండి. నేను ఎప్పుడైతే 5 ఇచ్చానో n అది కండిషన్ ఫెయిల్ అవుతది కదా! అంటే 1 కాదు ఇప్పుడు 5 ఉంది. కాబట్టి ఎల్స్ బ్లాక్‌లోకెళ్ళి 5 స్టార్ 4 అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ మళ్ళీ 4 కావాలి కదా! మళ్ళీ చూడండి ఇప్పుడు మళ్ళా 4 వచ్చింది కదా! అర్థమైందా? ఇది ఫాల్స్ కదా! మళ్ళీ వస్తది. అప్పుడు ఏంది 4 స్టార్ మళ్ళా 3 అంటే 4 స్టార్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 - 1 అంటే 4 స్టార్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అంతేనా? మళ్ళీ చూడండి. మళ్ళా 3 వచ్చింది. మళ్ళీ ఏంది 3 స్టార్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 అంతేనా? చూడండి. మళ్ళీ n2 వచ్చింది. అంటే ఒక బకెట్‌లోంచి ఇంకొక బకెట్‌లోకెళ్ళే మళ్ళా అన్ని బకెట్‌లు మళ్ళా బయటకొస్తాయి. ఇప్పుడు మళ్ళా n2 అంటే 2 స్టార్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 గదా! ఇప్పుడు మళ్ళా 1కొస్తది. ఎప్పుడైతే n 1 వస్తదో ఇది రిటర్న్ చేస్తది. చూడండి. ఇది రిటర్న్ చేస్తే ఏమవుద్ది? మళ్ళా 2కి రిటర్న్ అవుతది. అంటే 2 స్టార్ 1 అంటే ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n - 1 1 అయినప్పుడు ఇది 1 రిటర్న్ అయిపోయింది గదా! అంటే 2 స్టార్ 1 ఎంత ఇప్పుడు 2 మళ్ళా ఇది రిటర్న్ అయిపోద్ది 3 ఇప్పుడు 3 3కి మళ్ళా 2కి రిటర్న్ చేస్తే ఏమవుద్ది? 6 అవుతది. మళ్ళా ఇక్కడ 4 ఓకే. 4 3 4, 5 ఎంత మళ్ళా? అదే. చూడు ఇప్పుడు మళ్ళా 5. 5, 6 ఎంత? అదే 5 ఎంత ఇక్కడ? 5, 24. 120 అవుతది వాల్యూ ఫైనల్‌గా. ఇదిగోండి 120. అంటే ప్రతి దానికి గూడా నీకు వాల్యూ కాలిక్యులేట్ అయ్యి రిటర్న్ వస్తా ఉంటదన్నమాట. అది ఫ్యాక్టోరియల్. సో, థట్ ఈస్ ద ఫ్యాక్టోరియల్ ఫంక్షన్. సో, ఇదే నేను ఈరోజు బోర్డ్ మీద చెప్దాం అనుకుంటున్నా. ఓకే. బోర్డ్ మీద చెప్తాను. యూ కెన్ అండర్‌స్టాండ్ ఇట్. ఓకే. నో ఇష్యూస్. Thank you. I will upload the board recording also.